హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఏపీటెట్ 2024 శిశు వికాసము మరియు పెడగోజీ సైకాలజీ సిలబస్లో భాగంగా సంఘర్షణల గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. సంఘర్షణలు సమాన ప్రాధాన్యం ఉన్న రెండు కోరికలు లేదా లక్ష్యాల మధ్య ఎంపికలో వ్యక్తికి ఏర్పడే తన్యతతో కూడిన టెన్షన్తో కూడిన ఉద్విగ్న స్థితినే సంఘర్షణ అంటాం. ఇక్కడ ఏముంటాయి? సంఘర్షణ అంటేని సమాన ప్రాధాన్యం ఉన్న రెండు కోరికలు లేదా లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాల ఎంపికలో ఒక వ్యక్తి కన్ఫ్యూజన్కి గురవుతూ ఉంటాడనమాట. తన్యతతో కూడిన ఉద్విగ్న స్థితినే సంఘర్షణ అంటాం. తన్యతతో కూడిన ఉద్విగ్న స్థితి, ఉద్రిక్తతని సంఘర్షణ అంటాం. రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన కలిగే బాధాకర ఉద్విగ్న స్థితియే సంఘర్షణ. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది డగ్లస్ మరియు హలండ్. రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన కలిగే బాధాకర ఉద్విగ్న స్థితియే సంఘర్షణ. ఈ నిర్వచనాన్ని డగ్లస్ మరియు హలండ్ ఇచ్చారు. రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన కలిగే బాధాకర ఉద్విగ్న స్థితి ఏ సంఘర్షణ అని డగ్లస్, హలండ్ ఇచ్చారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్తతనే సంఘర్షణ అంటారు. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది కేర్జ్ మరియు లెహ్నర్. రెండు లేదా అంతకంటే ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్తతనే సంఘర్షణ అంటారని కేర్జ్ మరియు లెహ్నర్ ఈ నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. సంఘర్షణ ఏర్పడు సందర్భము కోర్కెలు లక్ష్యాలతో రాజీ పడలేకపోయినప్పుడు సంఘర్షణ ఏర్పడుతుంది. కోర్కెలు లేదా లక్ష్యాలతోటి రాజీ పడాలి. రాజీ పడకపోతే ఈ సంఘర్షణ అనే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. వ్యక్తికి రాజీ పడలేకపోయినప్పుడు సంఘర్షణ ఏర్పడుతుంది. సంఘర్షణలో భాగంగా కోల్పోయిన దానిని గురించి ఎక్కువ బాధపడుతూ తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి కావడం వలన కుంటనం ఏర్పడి అది దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది. సంఘర్షణలో భాగంగా కోల్పోయిన దానిని గురించి ఎక్కువ బాధపడుతూ తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి కావడం వలన కుంటనం ఏర్పడి అది దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది. సంఘర్షణ అనేది ఎక్కువ బాధపడుతూ తీవ్ర నిరాశ నిస్పృహలకి గురవుతూ ఉంటే ఫస్ట్ ఏం ఏర్పడుతుంది? కుంటనం ఏర్పడుతుంది. కుంటనం దీర్ఘకాలంగా ఉంటే మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది అనమాట. సంఘర్షణ రకాలు. కట్ లెవిన్ ప్రకారం సంఘర్షణలు 4 రకాలు. ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ. కట్ లెవిన్ ప్రకారం సంఘర్షణలు 4 రకాలు. ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ. ఉపగమ సంఘర్షణలో 2 పాజిటివ్ అంశాలు ఉంటాయి. సంఘర్షణలో 2 నెగిటివ్గా ఉంటాయి అన్నమాట. ఉపగమ సంఘర్షణలో ఒక విషయం పాజిటివ్, ఒక విషయం నెగిటివ్. ఉపగమ సంఘర్షణలో ఒక విషయం పాజిటివ్ ఉంటుంది, మరలా అదే విషయంలో నెగిటివ్ ఉంటుంది. మరొక విషయంలో కూడా ఒక నెగిటివ్ ఉంటుంది, అదే విషయంలో మరలా పాజిటివ్ ఉంటుంది. మొదట ఉపగమ సంఘర్షణ గురించి డిస్కస్ చేద్దాం. 2 ఇష్టమైన లేదా 2 కావాలి అనిపించే, 2 ఆనందాన్ని కలిగించే కోరికలు లేదా లక్ష్యాల మధ్య ఏదో ఒకటి మాత్రమే ఎంపికలో వ్యక్తికి ఏర్పడే సంఘర్షణనే ఉపగమ సంఘర్షణ అంటాం. 2 ఇష్టమైన లేదా 2 కావాలి అనిపించే, 2 ఆనందాన్ని కలిగించే కోరికలు లేదా లక్ష్యాల మధ్య ఏదో ఒకటి మాత్రమే అనే ఎంపికలో వ్యక్తికి ఏర్పడే సంఘర్షణనే ఉపగమ సంఘర్షణ అంటాం. అవ్వ కావాలి, బువ్వ కావాలి లాంటి సంఘర్షణ ఇది. ఐసెట్ పాస్ అయిన విద్యార్థికి తనకి బాగా ఇష్టమైన ఎంబీఏ ఎంపిక చేసుకోవాలా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే ఎంసీఏ ఎంపిక చేసుకోవాలా అని సంఘర్షణకు లోనవుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఉపగమ సంఘర్షణ. అంటే 2 ఇష్టమైనవి, 2 కావాలనిపిస్తాయి, 2 ఆనందాన్ని కలిగించే కోరికలు లేదా లక్ష్యాలు, వాటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవాలి అప్పుడు వ్యక్తి. అలా ఎంపిక చేసేటప్పుడు ఒక వ్యక్తి సంఘర్షణకు గురవుతాడు కదా, అటువంటి సంఘర్షణ ఉపగమ సంఘర్షణ అన్నమాట.
ఐసెట్ పాస్ అయిన విద్యార్థి తనకి ఇష్టమైన ఎంబీఏ ఎంపిక చేసుకోవాలా లేదా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే ఎంసీఏ ఎంపిక చేసుకోవాలా అని సంఘర్షణకి లోనవుతాడు. ఇది ఉపగమ సంఘర్షణకి ఉదాహరణ. నెక్స్ట్, ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో చదువుతూ ఉన్న రాధకు మధ్యలోనే మంచి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు రాధ ఎదుర్కొంటున్న సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. బాగా జవాబు తెలిసిన వ్యాసరూప ప్రశ్న ఒకటి మాత్రమే రాయవలసిన ఎంపికలో విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. అంటే 2 క్వశ్చన్స్ బాగా తెలుసు, అయినా ఏదో ఒకటే మాత్రమే రాయాలి, అప్పుడు ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్, పరిహార సంఘర్షణ. 2 ఇష్టం లేని, 2 వద్దు అనిపించే, 2 బాధని కలిగించే కోరికలు లేదా లక్ష్యాల మధ్య ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తికి ఏర్పడే సంఘర్షణనే పరిహార సంఘర్షణ అంటాం. ఇక్కడ పరిహార అంటే ఏంటి? 2 నెగిటివ్గా ఉంటాయి అనుకున్నాం కదా, 2 ఇష్టం లేకుండా ఉంటాయి, 2 వద్దు అనిపిస్తాయి, 2 బాధని కలిగించే కోరికలు లేదా లక్ష్యాలు ఉంటాయి. వాటి మధ్య ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణనే పరిహార సంఘర్షణ అంటాం. ఈ సంఘర్షణ ముందు నొయ్యి వెనక గొయ్యి లాంటిది. విద్యార్థికి హోంవర్క్ చేయడం ఇష్టం లేదు, అలాగని ఉపాధ్యాయుని చేతిలో శిక్షించబడడం ఇష్టం లేదు. ఇలాంటి సందర్భంలో విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, పట్టభద్రుడైన రాముకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, అలాగని నాన్న చెప్పే వ్యాపారం చేయడం ఇష్టం లేదు. ఈ రెండింటిలో ఏదో ఒక ఎంపిక తప్పనిసరి అయినప్పుడు రాము ఎదుర్కొనే సంఘర్షణ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, సరిగా జవాబు తెలియని వ్యాసరూప ప్రశ్నలో ఒకటి తప్పని సరిగా రాయమని వచ్చినప్పుడు ఒకటి తప్పనిసరిగా రాయమని, ఒకటి ఖచ్చితంగా రాయమని ఇచ్చినప్పుడు విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ. నెక్స్ట్, పరిహార సంఘర్షణ. ఒక ఇష్టం లేని, ఒకటి కావాలి అనిపించే, మరొకటి వద్దు అనిపించే, ఒకటి ఆనందాన్ని కలిగించే, మరొకటి బాధని కలిగించే కోరికలు లేదా లక్ష్యాల ఎంపికలో వ్యక్తికి ఏర్పడే సంఘర్షణనే పరిహార సంఘర్షణ అంటాం. వ్యక్తి తనకు ఆనందాన్ని కలిగించే కోరిక లేదా లక్ష్యం వైపు ఆకర్షించబడతాడు, కానీ ఆ కోరికను తీర్చుకోవడంలో భయం లేదా బాధ అనేది అతడిని ఆటంకపరుస్తుంది. ఈ భయము, బాధ వలన ఆ కోరికను తీర్చుకోవాలా వద్దా అని వ్యక్తి సంఘర్షణకు గురి కావడమే పరిహార సంఘర్షణ. ఒక ఇష్టం లేని, ఒకటి కావాలి అనిపించే, మరొకటి వద్దు అనిపించే, ఒకటి ఆనందాన్ని కలిగించే, మరొక విషయమేమో బాధని కలిగించే కోరికలు లేదా లక్ష్యాల ఎంపికలో వ్యక్తికి ఏర్పడే సంఘర్షణనే పరిహార సంఘర్షణ అంటాం. వ్యక్తి తనకి ఆనందాన్ని కలిగించే కోరిక, లక్ష్యం వైపు ఆకర్షించబడతాడు, కానీ ఆ కోరికను తీర్చుకోవడంలో భయం లేదా బాధ అనేది అతన్ని ఆటంకపరుస్తూ ఉంటుంది. ఆ భయము, బాధ వలన కోరికను తీర్చుకోవాలా వద్దా అని వ్యక్తి సంఘర్షణకు గురి కావడమే పరిహార సంఘర్షణ. ఇక్కడ ఏమవుతుంది? పరిహార సంఘర్షణలో వ్యక్తి తనకి ఆనందాన్ని కలిగించే కోరిక, లక్ష్యం ఉంటుంది కదా, దానివైపు ఆకర్షించబడతాడు, కానీ ఆ కోరికను తీర్చుకోవడంలో భయము, బాధ అనేవి అతన్ని ఆటంకపరుస్తూ ఉంటాయి. ఈ భయము, బాధ వలన ఆ కోరికను తీర్చుకోవాలా వద్దా అని వ్యక్తి సంఘర్షణకి గురవుతూ ఉండడమే పరిహార సంఘర్షణ. నెక్స్ట్, వ్యక్తిని కోరిక ఊరుస్తుంది, కానీ కోరికను తీర్చుకోవడంతో ముడిపడి ఉన్న భయం వారిస్తుంది. అంటే కోరిక తీర్చుకోవాలనుకుంటాడు కానీ భయపడతాడు అనమాట ఎక్కడో. అదే పరిహార సంఘర్షణ. పరిహార సంఘర్షణలో 2 అంశాలు పరస్పర ఆధారాలుగా ఉంటాయి. విద్యార్థికి పాఠశాలకు పోయి స్నేహితులతో సరదాగా ఆడుకోవాలని ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు తరచుగా కొడుతూ ఉంటారు అనే భయం ఉన్న విద్యార్థి పాఠశాలకి వెళ్ళాలా వద్దా అని ఎదుర్కొంటున్న సంఘర్షణ పరిహార సంఘర్షణ. విద్యార్థికి పాఠశాలకు పోయి స్నేహితులతో రోజు సరదాగా ఆడుకోవాలని ఉంది, కానీ ఉపాధ్యాయులు తరచుగా కొడతారు అనే భయం ఉన్న విద్యార్థి పాఠశాలకు వెళ్ళాలా వద్దా అని ఎదుర్కొంటున్న సంఘర్షణ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, మరొక ఉదాహరణ ఏంటి? కుక్క పిల్లను పట్టుకొని దానితో ఆడుకోవాలని ఉన్నప్పటికీ పట్టుకుంటే అది కరుస్తుంది అనే భయం వలన దానిని
పట్టుకునే విషయంలో శిశువు సంఘర్షణకు గురవుతాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, పరీక్షలో వ్యాసరూప ప్రశ్నకి చాయిస్ రాయాలి అనే కోరిక, కానీ సరిపోదు అనే టైం భయం. ఇలాంటప్పుడు విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. పరీక్షలో వ్యాసరూప ప్రశ్నకి చాయిస్ రాయాలనే కోరుకుంటుంది, కానీ టైం సరిపోదని భయపడతాడు. అలాంటప్పుడు విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, ఉపగమ పరిహార సంఘర్షణ. రెండు అంతకంటే ఎక్కువ కోరికలు లేదా లక్ష్యాలలో కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు రెండింటిలోనూ ఉన్నటువంటి అలాంటి ఎంపికలో వ్యక్తికి ఏర్పడే సంఘర్షణనే ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ కోరికలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. దానిలో ప్రతి దాంట్లోని కొన్ని అనుకూలతలు ఉంటాయి, కొన్ని ప్రతికూలతలు ఉంటాయి, రెండింటిలోనూ ఉంటాయి. కాబట్టి అలాంటి ఎంపికలో వ్యక్తికి ఏర్పడే సంఘర్షణనే ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం. దూరంగా ఉద్యోగం, జీతం ఎక్కువ, స్థానికంగా ఉద్యోగం, జీతం తక్కువ. ఇక్కడ రెండు అంశాల్లో ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది, ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. ఈ ఎంపికలో వ్యక్తికి ఏర్పడే సంఘర్షణనే ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం. ఈ ఉపగమ పరిహార సంఘర్షణకి ఉదాహరణ చూసినట్లయితే, హెచ్ఈసి గ్రూపు ఉత్తీర్ణత సులభం, ఉద్యోగ అవకాశాలు తక్కువ. ఎంపీసీ గ్రూపు ఉత్తీర్ణత కష్టం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. ఈ ఎంపికలో లెక్కలు సరిగ్గా రాని 10వ తరగతి పాస్ అయిన సగటు విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ చూసినట్లయితే హెచ్ఈసి గ్రూపు ఒక విషయంలో పాజిటివ్, ఉత్తీర్ణత అనేది సులభం, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు తక్కువ, ఒక విషయంలో నెగిటివ్. ఎంపీసీ గ్రూప్ చూసుకున్నట్లయితే ఉత్తీర్ణత కష్టం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. ఒక అంశంలోనే ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది, మరొక అంశంలో కూడా ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. ఈ ఎంపికలో లెక్కలు సరిగ్గా రాని 10వ తరగతి పాస్ అయిన సగటు విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ.